వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థులకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లకు పెంచారు. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి డిఎస్సి గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెగా డిఎస్సికి గరిష్ట వయోపరిమితి పెంపు 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు. త్వరలో ప్రకటించనున్న మెగా డిఎస్సికి గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఇస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. గరిష్ట వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచారు. వయస్సు లెక్కింపునకు 2024 జూలై 1వ తేదీని కట్టాఫ్గా తీసుకుంటామని తెలిపారు. అంటే 2024 జూలై 1 వరకు 44 సంవత్సరాలు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఈ మినహాయింపు ఒక్కసారికి అని స్పష్టం చేశారు. వైకాపా హయాంలో ఎన్నికల ముందు డిఎస్సి ప్రకటన ఇవ్వగా ఈ నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. దరఖాస్తుల ప్రక్రియ మాత్రం పూర్తయింది. అప్పట్లో గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లకు అనుమతించడంలో చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు కట్-ఆఫ్ తేదీని మార్పు చేస్తే వారందరూ నష్టపోతారనే ఉద్దేశంతో పాత కట్-ఆఫ్ని అమలు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. పాత కట్-ఆఫ్ అప్పుడు 2024 జూలై వరకు ఇచ్చారంట. ఇప్పుడు కూడా అదే 2024 జూలై 1వ తేదీ వరకు ఎవరికైతే 44 ఏళ్ళు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి ఏ రోజు డిఎస్సి రిలీజ్ చేస్తారు అంటే, ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయింది కనుక డిఎస్సి రిలీజ్ చేయడానికి గవర్నమెంట్కి ఎలాంటి ప్రాబ్లం లేదు కనుక 16,347 పోస్టులకు 20 లేదా 23వ తారీఖు నాడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ 20 లేదా 23వ తారీఖు ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాక 45 రోజులకు పరీక్షలు ఉంటాయి. వయోపరిమితిలోనూ అభ్యర్థులకు ఊరట. 42 నుంచి 44 ఏళ్లకు పెంపు. స్పెషల్ ఎడ్యుకేషన్ కింద 2,260 పోస్టులకు విడిగా విడుదల కానున్న ప్రకటన. ఇది మెగా డిఎస్సి వేరు అంట, స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా వేరే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇరవై లేదా 23 మంచి రోజులు కావడంతో ఆ తేదీలోనే నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 45 రోజుల తర్వాత పరీక్షలు జరుగుతాయి. గతంలోనే జిల్లాల వారీగా పోస్టుల వివరాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. కాగా ఇటీవల సృష్టించిన 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను మరో ప్రత్యేక డిఎస్సితో భర్తీ చేస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వయోపరిమితి పెంపు 44 ఏళ్లకు, కట్ ఆఫ్ వచ్చేసి 2024 జూలై 1వ తేదీ. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.